రక్త ప్రసరణకు హాని కలిగించే కోపం, భయం అనే ఉద్రేకాలతో అతడు తన శరీర కణజాలాన్ని విషపూరితం చేసుకోడు. కోపిష్టి తల్లి పాలు శిశువుపైన చెడు ప్రభావం చూపుతాయనేది రుజువైన సత్యం. తీవ్రమైన ఉద్రేకాలు శరీరాన్ని చివరికి సర్వనాశనం చేస్తాయి అనడానికి ఇంతకన్నా బలమైన సాక్ష్యం ఏం కావాలి? ఒక వ్యక్తి తన పనులను తొందరగా చేసినా, నెమ్మదిగా చేసినా, ఏకాంతంలో ఉన్నా, మనుషుల మధ్య తీరిక లేకుండా ఉన్నా అతని కేంద్రం ప్రశాంతంగా సమబుద్ధితో ఉండాలి. దేవుడు గ్రహాలను, నక్షత్ర సమూహాలను శాసిస్తూ అంతటా ఉన్నాడు. కాని ఆయన తన ప్రశాంతతను కోల్పోడు. ఆయన ఈ ప్రపంచంలోనే ఉన్నా దానికి అతీతుడుగా ఉన్నాడు. ఆయన రూపాన్ని, స్వభావాన్ని మనం ప్రతిబింబించాలి. మనం తరచుగా ధ్యానం చేస్తూ దానివల్ల కలిగే ప్రశాంతతను నిలిపి ఉంచుకోవాలి. ప్రేమ, సద్భావన, సామరస్యాలను వ్యాపింపచెయ్యాలి.